ఊహించండి, ఒక రైతు కొత్త యంత్రం కొనాలనుకున్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది ధర. ఇక ఆ భారాన్ని తగ్గించే నిర్ణయం వచ్చింది. సూపర్ గిఫ్ట్ను ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివరించారు. తగ్గింపు అనేది చాలా విప్లవాత్మకమైన మార్పు. మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఇది ఒక ఆర్థిక పరంగా కొంచెం బెనిఫిట్స్ తీసుకొచ్చే విధానంగా ఉంటుందండి. ఈ జిఎస్టీ మార్పు వలన మీకు ప్రత్యేకంగా చెప్పగలిగేది అంటే దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఒక్కొక్క కుటుంబం ఎవ్రీడే వాళ్ళ ఖర్చు పెట్టే విధానంలో కానీ, పాలలో కానీ, టూత్ పేస్ట్, షాంపూస్ వాటిల్లో కానీ ప్రతి కుటుంబం ఒక 1200 నుంచి 2000 రూపాయలు ఈ జిఎస్టీ వలన ఆదాయం మిగిల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. అంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు చూసినప్పుడు 20,000 జీతం వచ్చే వారికి ఒక 2,000 రూపాయలు ఆదాయాన్ని మనం వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నట్టు, ఎంత బెనిఫిట్ పొందుతుందో మీకు అర్థం అవుతుందన్నమాట. ఇలాగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఇది ప్రజలకు వెళ్ళాలి. ఇది ఈ 4 వారాల్లో ఈ చేసిన బెనిఫిట్లన్నీ నాట్ ఓన్లీ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎంఎస్ఎంఈస్, అగ్రికల్చర్, చిన్న వ్యాపారులకు కూడా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయండి. ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి చేరే విధంగా చేరడానికి నేను మా ప్రభుత్వం కానీ, ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఇది ఎలా చేరాలి ఏంటి అనేది కార్యక్రమం చేసి ఈ 4 వారాలు మీ అందరికీ కూడా ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ కింద చేయడం జరిగింది. ఈ క్యాంప్ లో మేము చెప్పినవి కాకుండా, ప్రభుత్వ అధికారులు చెప్పినవి కాకుండా మీరు కొంతగా తెలుసుకుని మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మౌత్ పబ్లిసిటీ, ఒకరితో ఒకరు మాట్లాడి తగ్గిందంటే అది అందరికీ ఆ అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ వల్ల ఈ బెనిఫిట్ మనం పొందుతున్నాం. ఇది మనకి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన గొప్ప బెనిఫిట్ అని చెప్పి మీ అందరికీ అర్థం అవుతుందండి. ధన్యవాదాలు. సతీష్ బాబు మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు వలన ఒక రైతు కుటుంబం నెలకు సగటున 1200 నుంచి 2000 వరకు సేవింగ్స్ పొందుతుంది. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, రైతు కుటుంబానికి కొత్త శ్వాస అని అన్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ షాన్మోహన్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అతిథులు యంత్రాల ప్రదర్శనను పరిశీలించగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తగ్గింపుతో కలిగే లాభాలను వివరించారు. తరువాత ట్రాక్టర్ల ర్యాలీని సానా సతీష్ బాబు జెండా ఊపి ప్రారంభించగా రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక ర్యాలీ కాదు, రైతాంగానికి కొత్త భరోసా, ఆర్థిక భారం తగ్గించే స్పష్టమైన అడుగు.